Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting welcomes you. Dear students, కామర్స్లో ప్రతిష్టాత్మకమైన కోర్సులు గురించి మాట్లాడదామని లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. ఇప్పుడు మనం ఆ కోర్సుల గురించి మాట్లాడబోతున్నాం. సో కామర్స్ విద్యలో ప్రతిష్టాత్మకమైన కోర్సులు 3. వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి సిఏ, సెకండ్ వచ్చేసి సిఎంఏ, థర్డ్ వన్ సిఎస్. ఈ 3 వచ్చేసి కామర్స్ విద్యలో అత్యంత ప్రాముఖ్యతమైన గల కోర్సులు. ఈ కోర్సుల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో సిఏ గురించి, నెక్స్ట్ వీడియోలో సిఎంఏ గురించి, ఆ నెక్స్ట్ వీడియోలో సిఎస్ల గురించి మనం మాట్లాడబోతున్నాం. ఓకే, సో లెట్ us స్టార్ట్. సిఏ ఈరోజు వచ్చేసి మనం సిఏ చదువు గురించి మాట్లాడబోతున్నాం. సో ఈ సిఏని వచ్చేసి నేను 11 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఈ 11 పార్ట్స్ని మీరు అర్థం చేసుకుంటే సిఏ క్షుణ్ణంగా మీకు అర్థమవుతుంది. ఈ 11 పార్ట్స్లో ఫస్ట్ వన్ ఎలిజిబిలిటీ, అంటే సిఏ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్ సిఏ, సిఏలో మనకి ఎన్ని స్టేజెస్ ఉన్నాయి. థర్డ్ వన్, సిఏ కంప్లీట్ చేయడానికి పీరియడ్ ఎంత పడుతుంది. ఫోర్త్ వన్, సిఏలో ఎన్ని మార్కులు వస్తే పాస్ అయినట్టు. రియలీ సిఏ ఈజ్ టఫ్ కోర్స్, ఒకవేళ టఫ్ అయితే అది ఎందువల్ల టఫ్ అయింది. నెక్స్ట్ వన్, ఇయర్లో మనకి ఎగ్జామ్స్ ఎన్నిసార్లు జరుగుతాయి. నెక్స్ట్, హౌ మెనీ సిఏస్ ఇన్ ఇండియా, ఇండియాలో ఇంతవరకు ఎంతమంది సిఏలు పాస్ అయ్యారు. కెరీర్ ఆఫ్టర్ సిఏ, సిఏ పాస్ అయిన తర్వాత మీ కెరియర్ ఎలా ఉంటుంది. సిఏ వర్సెస్ ఇంజనీరింగ్ ఇంక్లూడింగ్ ఐఐటి, అసలు సిఏని ఇంజనీరింగ్ అసలు కంపేర్ చేయవచ్చా, ఒకవేళ కంపేర్ చేస్తే వాట్ ఈస్ ద పొజిషన్. నెక్స్ట్ వన్, ఎంఈసి వర్సెస్ ఎంపీసి, ఎంఈసి ఎంపీసి ఈ 2 కోర్సుల్లో సిఏ చేయడానికి ఏ కోర్స్, ఏ స్టడీ అనుకువగా ఉంటుంది. నెక్స్ట్, ఈ సిఏ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది. అండ్ లాస్ట్ వన్, సిఏకి వచ్చేసి సాలరీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి. ఇలా ఈ సిఏని వచ్చేసి 11 పార్ట్స్గా నేను డివైడ్ చేశాను. ఇప్పుడు 1 by 1 మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ అసలు మనకి సిఏ అంటే ఏంటి. సో సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్. ఓకే, ఫస్ట్ వన్లో మనకి ఎలిజిబిలిటీ, ఎవరు ఈ సిఏ చేయడానికి అర్హులు అని చూసినట్టయితే దీన్ని 2 విధాలుగా చెప్తాను. ఒకటి వచ్చేసి ఇంటర్మీడియట్, అంటే సీనియర్ ఇంటర్ కంప్లీట్ చేసిన విద్యార్థులు దీనికి ఎలిజిబుల్. అయితే ఈ సిఏ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా ఎలిజిబుల్లే. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఏంటంటే డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు కూడా ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇంటర్మీడియట్ నుంచి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు సిఏలో ఫస్ట్ స్టేజ్ అయిన ఫౌండేషన్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే డిగ్రీ నుంచి వచ్చారో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ స్టేజ్ ఫౌండేషన్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ స్టేజ్లో డైరెక్ట్గా ఎంటర్ కావచ్చు. ఓకే, అయితే నెక్స్ట్ ఇక్కడ మనకి డిగ్రీ అంటే అదే బీకామ్ డిగ్రీ అయితే బీకామ్ డిగ్రీలో 55% మార్క్స్ వచ్చి ఉండాలి. అదే అదర్ డిగ్రీ అయితే 60% మార్క్స్ వచ్చి ఉంటే వాళ్ళు వచ్చేసి నేరుగా సిఏ ఇంటర్ సెకండ్ స్టేజ్ అయిన సిఏ ఇంటర్లో నేరుగా జాయిన్ కావచ్చు. ఇది ఎలిజిబిలిటీ కండిషన్. అంటే స్టూడెంట్ ఇంటర్ నుంచి సిఏ చేయొచ్చు, డిగ్రీ నుంచి కూడా సిఏ చేయొచ్చు అండి. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్ సిఏ. సిఏని వచ్చేసి 4 స్టేజ్ల్లో చూస్తామండి. వాటిలో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఫౌండేషన్, ఇది మొదటి స్టేజ్ సిఏలో. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ ఇంటర్ అంటున్నాం. థర్డ్ స్టేజ్ వచ్చేసి ఆర్టికల్ పీరియడ్ అండ్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసి ఫైనల్ అండి. ఇలా సిఏ కోర్సును వచ్చేసి 4 పార్ట్లుగా విడగొట్టాం. సో మొదటి పార్ట్ చూస్తాం ఇప్పుడు వచ్చేసి ఫౌండేషన్ అండి. ఓకే, సో ఈ ఫౌండేషన్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్.
మీరు ఇంజనీరింగ్ జాయిన్ కావడానికి ఎంసెట్ ఎలా రాస్తారో సిఏ జాయిన్ కావడానికి ఫౌండేషన్ ఎగ్జామ్ అలా రాయాలి. సో ఇది నథింగ్ బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనకు వచ్చేసి 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి అకౌంటింగ్ ఉంటుంది, సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి బిజినెస్ లా, థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇందులో మనకి మ్యాథమెటిక్స్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పేపర్ వచ్చేసి ఎకనామిక్స్ అండి. ఓకే, అయితే ఈ ఫస్ట్ 2 పేపర్స్ అకౌంటింగ్ అండ్ బిజినెస్ లా వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ లో మీరు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ 2 పేపర్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఎకనామిక్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ లో ఎగ్జామ్ రాయాలి, అంటే మల్టిపుల్ చాయిస్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి. సో దీంట్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎకనామిక్స్ ఈ 2 వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ కి వచ్చేసి 1/4 మైనస్ మార్క్స్ ఉంటాయి, అంటే మైనస్ మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎకనామిక్స్ గా ఉంటాయి. అకౌంటింగ్ అండ్ బిజినెస్ లాగా వచ్చేసి నెగిటివ్ మార్క్స్ ఆర్ మైనస్ మార్క్స్ ఉండవు. ఓకే, సో ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్టయితే 4 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చేసి 100 మార్క్స్. సో 100 × 4 సబ్జెక్ట్ ఈక్వల్ టు టోటల్ గా 400 మార్క్స్ అండి. ఇది ఫౌండేషన్ అండి. నెక్స్ట్ తర్వాత ఇంటర్మీడియట్ అండి. సో ఈ ఇంటర్మీడియట్ కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఎవరైతే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ పాస్ అయ్యారో వాళ్ళు సిఏ ఇంటర్మీడియట్ చేయడానికి అర్హులు. నెక్స్ట్ వన్ ఇందాకే చెప్పాను, డిగ్రీ నుంచి వచ్చిన వాళ్ళు నేరుగా ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఫౌండేషన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాను. ఈ ఇంటర్మీడియట్ లో గ్రూప్ 1 గ్రూప్ 2 గా డివైడ్ చేశారు. అంటే ఇంటర్మీడియట్ కోర్సుని 2 పార్ట్లుగా విడగొట్టారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి గ్రూప్ 1 అని, సెకండ్ పార్ట్ వచ్చేసి గ్రూప్ 2 అంటాం. గ్రూప్ 1 వచ్చేసి మనకి 3 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 2 లో వచ్చేసి 3 పేపర్స్, టోటల్ 6 పేపర్స్. అంటే 6 పేపర్స్ ఇంటూ ఈచ్ పేపర్ మీకు వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది, ఈక్వల్ టు 600 మార్క్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఈ ఇంటర్మీడియట్ పాస్ అయ్యే లోపు మీరు వచ్చేసి ఒక ప్రత్యేకమైన కోర్స్ ఉంది మనకి వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ స్కిల్ అండి. సో మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన తర్వాత జనరల్ గా ఈ కోర్స్ చేస్తారు. సో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ స్కిల్ అండి. ఈ ఐటీకి వచ్చేసి 15 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎస్ఎస్ఎఫ్ కూడా వచ్చేసి 15 డేస్ ప్రోగ్రామ్ అండి. ఇది 1 మంత్ లో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ కోర్స్ వచ్చేసి ఈజీగా పాస్ అవుతారు, అసలు టఫ్ అనేది ఉండదు అండి. నెక్స్ట్ తర్వాత ఆర్టికల్ పీరియడ్ అండి. సో ఆర్టికల్ పీరియడ్ అంటే మీకు ఇంటర్మీడియట్ గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కంప్లీట్ చేసిన వారు మరియు ఐటీ అండ్ ఎస్ఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఆర్టికల్ పీరియడ్ కి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇంటర్మీడియట్ లో బోత్ ద గ్రూప్స్ 2 గ్రూపులు కంప్లీట్ చేయాలి, ప్లస్ ఐటీ అండ్ ఎస్ఎస్ కంప్లీట్ చేయాలి. ఈ 2 కంప్లీట్ చేసిన వాళ్ళు ఆర్టికల్ పీరియడ్ కి వచ్చేసి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఆర్టికల్ పీరియడ్ అంటే ఏం లేదండి, ట్రైనింగ్ పీరియడ్ అంటాం. ఈ ట్రైనింగ్ పీరియడ్ ఎక్కడ ఉంటుందో మీకు సిఏ పాస్ అయిన వారు ఉంటారు కదండి, వాళ్ళ ఆర్గనైజేషన్ లో వాళ్ళ సంస్థలు మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ ట్రైనింగ్ వచ్చేసి 2 ఇయర్స్. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ లో మీకు వచ్చేసి స్టైపెండ్ పే చేస్తారు. ఒక్కొక్క ఆర్గనైజేషన్ బట్టి 5,000 నుంచి 20-25,000 వరకు పే చేస్తారండి. ఇది మీరు 2 ఇయర్స్ సిఏ పాస్ అయిన వారి దగ్గర మీరు జాబ్ అంటే జాబ్ మీన్స్ ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ ట్రైనింగ్ మళ్ళీ ఇక్కడ 1+1 పెట్టాను. ఇక్కడ సిఏ పాస్ అయిన సంస్థల్లో 1 ఇయర్ చేసి తర్వాత వాళ్ళ పర్మిషన్ తో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మీరు వెళ్ళొచ్చు. ఇలా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు మీ స్టైపెండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ 2 ఇయర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఈ పీరియడ్ లోనే మనం వచ్చేసి ప్రొఫెషనల్ గా వచ్చేసి మనకు అన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. అయితే మీరు సెలెక్ట్ చేసుకునేది మీరు ఎక్కడైనా ఆర్టికల్ పీరియడ్ చేయొచ్చు. సో నా ఉద్దేశంలో మినిమం ప్లేస్ వచ్చేసి హైదరాబాద్, బాంబే, ఢిల్లీ, కల్కటా, చెన్నై ఇలాంటి పట్టణాలను సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ వచ్చేసి మనం అక్కడ గెయిన్ చేస్తాం కాబట్టి. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ పీరియడ్. సో ఆర్టికల్ పీరియడ్ లో మీకు వచ్చేసి చక్కగా బిగ్ సిటీస్ లో స్టైపెండ్ చాలా ఎక్కువ పే చేస్తారు. అంటే మంత్లీ 25,000 పే చేసే సంస్థలు కూడా ఉన్నాయి. ఒక్కసారి పే కేర్ఫుల్ అటెన్షన్ ఇన్ దిస్ రికార్డ్. సో తర్వాత వచ్చేసి ఈ ఆర్టికల్ పీరియడ్ 2 ఇయర్స్ ఉంటుందని చెప్పాను. సో ఈ 2 ఇయర్స్ లో మీరు నెక్స్ట్ 2 అదనపు కోర్సులు మీరు చేయాల్సి వస్తుంది. ఈ 2 ఇయర్స్ లో ఇవి చేయాలి.
దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎస్ఎస్. ఇక్కడ నేను చెప్పాను కదండి, అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి 15 days, నెక్స్ట్ ఎస్ఎస్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసి 15 days. టోటల్ గా మనకు వచ్చేసి 1 month లో దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఈజీ కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. స్పామ్ అంటే సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ మాడ్యూల్ అండి, ఆన్లైన్ మాడ్యూల్. ఇక్కడ 4 పేపర్లు ఉంటాయి. సో ఇది ఎలా అంటే మనకి ఈ ప్రోగ్రామ్ ని 4 పార్ట్లుగా డివైడ్ చేశారు. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. పార్ట్ ఏలో ఒకే పేపర్ ఉంటుంది, పార్ట్ బిలో కూడా ఒకే పేపర్ ఉంటుంది, అంటే ఒక సబ్జెక్టే ఉంటుంది. ఈ 2 అందరికీ కంపల్సరీ. నెక్స్ట్ పార్ట్ సిలో 10 సబ్జెక్ట్స్ ఉంటాయి, దాంట్లో ఒక సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా పార్ట్ డిలో కూడా మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు టోటల్ గా మీరు రాయాల్సింది 4 పేపర్స్ ఇక్కడ ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ లో రాయాల్సి వస్తుంది. అంటే పార్ట్ ఏ నుంచి 1 పేపర్, పార్ట్ బి నుంచి 1 పేపర్, పార్ట్ సి నుంచి 1 పేపర్, పార్ట్ డి నుంచి వచ్చేసి 1 పేపర్, టోటల్ గా వచ్చేసి 4 పేపర్స్ మీరు ఆన్లైన్ లో ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఈ ఎగ్జామ్ కూడా ఈజీగా ఉంటుంది, టఫ్ ఏం ఉండదండి. ఓకే, నెక్స్ట్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాత మీరు వచ్చేసి సిఏ ఫైనల్కి ఎలిజిబుల్. సో సిఏ ఫైనల్కి ఎలిజిబుల్ అంటే మీరు ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ సిఏ ఇంటర్మీడియట్ మీరు పాస్ అయ్యి ఉండాలి. తర్వాత 2 years ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత వచ్చేసి అడ్వాన్స్డ్ ఐటీ అండ్ ఎస్ఎస్ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత స్పామ్ కంప్లీట్ చేసి ఉండాలి. సో వీళ్ళు మాత్రమే వచ్చేసి సిఏ ఫైనల్కి వచ్చేసి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సిఏ ఫైనల్లో కూడా మనకు వచ్చేసి ఆ టోటల్ కోర్స్ని 2 పార్ట్లుగా డివైడ్ చేశారు. సో పార్ట్ 1 మనకి అంటే గ్రూప్ 1 అంటాం, గ్రూప్ 2 అంటాం. గ్రూప్ 1లో 3 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 2లో వచ్చేసి 3 పేపర్స్ ఉంటాయి, టోటల్ గా 6 పేపర్స్ అండి. ఓకే, ఒక్కసారి ఫైనల్ గా చూడండి. ఫౌండేషన్ లో మనకు వచ్చేసి 4 పేపర్స్ అంటే 400 మార్క్స్ ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ సిఏ ఇంటర్లో 6 పేపర్స్ 600 మార్క్స్ అని చెప్పాను. సిఏ ఫైనల్లో కూడా మనకి 6 పేపర్స్ వచ్చేసి మనకి 100 మార్క్స్ వచ్చేసి 600. ఓకే, సో ఇక్కడ మనకు ఒకసారి చూడండి, ఇది 600 మార్క్స్, ఇది 600, 1200, ఇది ఒక 400, టోటల్గా 1600 మార్క్స్ మీరు ఎగ్జామ్ రాయాలంటే 16 సబ్జెక్ట్స్ ఉంటాయి టోటల్ సిఏ కోర్సులో. 16 సబ్జెక్ట్స్, ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చేసి 100 మార్క్స్, అంటే టోటల్గా మీకు వచ్చేసి 1600 మార్క్స్ ఉంటుందండి. 16 సబ్జెక్ట్స్, ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చేసి 100 మార్క్స్. సో ఈ 1600 కాకుండా మళ్ళీ వచ్చేసి మనకి ఐటీ అండ్ ఎస్ఎస్ ఇంటర్లో ఉంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఆర్టికల్ పీరియడ్లో అడ్వాన్స్డ్ ఐటీ అండ్ ఎస్ఎస్ ఉంది, తర్వాత స్పామ్ ఉంది. సో ఇది ఎగ్జామ్, ఇది ఎగ్జామ్, ఇది ఎగ్జామ్. సో ఈ 3 ఎగ్జామ్లు మాత్రం వచ్చేసి చాలా ఈజీగా ఉంటాయి, టఫ్ అంటూ ఏముండదండి. ఓకే, ఒక్కసారి మీరు టఫ్ అనేది ఎక్కడ కనిపిస్తుందంటే సిఏ ఫౌండేషన్ ని చాలా జాగ్రత్తగా చదవాలి, సిఏ ఇంటర్ను కూడా చాలా జాగ్రత్తగా చదవాలి, సిఏ ఫైనల్ కూడా వచ్చేసి చాలా జాగ్రత్తగా చదవాలి. ఓకే, సో నెక్స్ట్ మిగతా కోర్సులకి సిఏకి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఐటి తీసుకోండి. ఐఐటి వచ్చేసి సీట్ రావడమే కష్టం అండి. సీట్ వచ్చిన తర్వాత కోర్స్ వచ్చేసి టఫ్ ఏం కాదు, అందరూ కోర్స్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తారండి. కానీ సిఏ విషయంలో అలా లేదండి. ఫౌండేషన్ ఎగ్జామ్ కష్టంగానే ఉంటుంది, సిఏ ఇంటర్ 2nd స్టేజ్ కష్టంగానే ఉంటుంది, సిఏ ఫైనల్ 3rd స్టేజ్ కూడా కష్టంగానే ఉంటుంది. 3 స్టేజీలు కొంచెం కష్టంగానే ఉంటాయి. కాబట్టి విద్యార్థి వచ్చి చాలా జాగ్రత్తగా చదవాల్సి వస్తుంది. ఇది ఈ విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇయర్స్, ఇక్కడ నేను 4 years అని చెప్పాను, 4.5 years అని చెప్పానండి. అంటే కొంతమంది విద్యార్థులు ఏమో 4 years లో కంప్లీట్ చేసుకుంటారు, కొంతమంది విద్యార్థులు వచ్చేసి 4.5 years లో కంప్లీట్ చేసుకుంటారు. ఎలా అంటే సిఏ ఓరియంటెడ్ కాలేజెస్ అని ఉంటాయండి. అంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మామూలు ఇంటర్ ఐపీఈ చదివేటప్పుడే సో సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తారు. అలాంటి కాలేజెస్ లో ఎవరైతే చదువుతారో వాళ్ళు 4 years లో కంప్లీట్ చేసుకోవచ్చు. సిఏ ఓరియంటెడ్ కాలేజ్ లో చదవకుండా ఉంటే మాత్రం వాళ్ళకి వచ్చేసి 4.5 years పడుతుందండి. ఇది పీరియడ్. నెక్స్ట్ తర్వాత పాస్ మార్క్స్ అండ్ సిఏ ఈజ్ రియలీ టఫ్ అండి. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇది అర్థమైతే సిఏ ఈజీయా టఫ్ మీకు అర్థమవుతుందండి. ఒక్కసారి చూడండి, పాస్ మార్క్స్ సిఏ. ఫస్ట్ ఫౌండేషన్కి వస్తున్నాను.
ఫౌండేషన్ లో మనకు వచ్చేసి చెప్పాను 4 పేపర్స్ ఉంటాయి. ఒక్కొక్క పేపర్ వచ్చేసి 100 మార్క్స్, అంటే 4 సబ్జెక్ట్స్, ఒక్కొక్క సబ్జెక్ట్ 100 మార్క్స్, 400 మార్క్స్. సో ఇది పాస్ కావాలి అంటే ఎన్ని మార్కులు వస్తే మనం పాస్ అయినట్టు? అక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ లో 40 మార్క్స్ తగ్గకూడదు. అలా అని 40 మార్క్స్ వస్తే పాస్ అంటే పాస్ కాదండి. అగ్రిగేట్ గా టోటల్ మార్క్స్ లో 50% ఉండాలండి. మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ప్రతి పేపర్ లో 40కి తగ్గకూడదు. దీంట్లో 40కి తగ్గకూడదు, 40కి తగ్గకూడదు, 40కి తగ్గకూడదు, 40కి తగ్గకూడదు. కానీ 40 వచ్చినంత మాత్రాన పాస్ అంటే పాస్ కాదండి. టోటల్ మార్క్స్ అంటే 400 లో 50% అండి, అంటే 200 మార్క్స్ రావాలి. అంటే ప్రతి పేపర్ లో 40 మార్క్స్ మెయింటైన్ చేస్తూ అగ్రిగేట్ గా మాత్రం 50% ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు అకౌంట్ 60 వచ్చిందండి. ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఒక 60 వచ్చింది అనుకున్నాం. నెక్స్ట్ ఇది ఒక 40 వచ్చింది, ఇది ఒక 40 వచ్చింది. ఇప్పుడు చూడండి 120, 160, 200 మార్క్స్. ఇప్పుడు మీరు ఫౌండేషన్ ఎగ్జామ్ పాస్ అయినట్టు. ఓకే, సో ఒకవేళ మనకు వచ్చేసి ఇక్కడ 40 కాకుండా సపోజ్ 39 వచ్చాయనుకోండి, అప్పుడు మీకు వచ్చేసి సిఏ ఫెయిల్ అయినట్టు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినప్పటికీ మొత్తం 4 సబ్జెక్టులు రాయాల్సి వస్తుందండి. అంటే సిఏ ఫౌండేషన్ లో 4 సబ్జెక్టులు ఒకేసారి పాస్ కావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 39 వచ్చి ఇక్కడ 60, 40 వచ్చినా కూడా ఓవరాల్ గా మనకు ఫెయిల్ అయినట్టే లెక్క. అంటే సిఏ ఫౌండేషన్ 1 సిట్టింగ్ లో మొత్తం అయిపోవాలండి. ఓకే, సో ఇది పాస్ క్రైటీరియా ఫర్ ఫౌండేషన్ ఎగ్జామ్ అండి వచ్చేసి. ఓకే, జాగ్రత్తగా చూడండి. సో ప్రతి పేపర్లో 40 మార్క్స్ మెయింటైన్ చేస్తూ అగ్రిగేట్ గా మాత్రం వచ్చేసి 50% రావాలండి. సో ఇక్కడ 4 పేపర్లు ఒకేసారి పాస్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంటర్, సిఏ ఇంటర్మీడియట్కి వస్తున్నాను. ఇక్కడ గ్రూప్ 1లో 3 పేపర్స్, గ్రూప్ 2లో వచ్చేసి 3 పేపర్స్, టోటల్ 6 పేపర్స్ ఉన్నాయండి. అయితే ఈ 6 పేపర్స్ ఒకేసారి రాసి పాస్ అయిపోవచ్చు అండి. ఒకవేళ 6 పేపర్స్ అంటే 6 సబ్జెక్ట్స్ ఒకేసారి రాయలేము అనుకున్న వాళ్ళు 3 పేపర్స్ ఒకసారి, 3 పేపర్స్ ఒకసారి రాసి పాస్ అయిపోవచ్చు అండి. ఇక్కడ కూడా పాస్ క్రైటీరియా సేమ్ ఇలాగే ఉంటుంది. అయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏ పేపర్లు అయినా 60 కానీ ఆ 60 మార్క్స్ కంటే ఎక్కువ కానీ వస్తే ఆ పేపర్ని మళ్ళీ మీరు రాయాల్సిన అవసరం లేదు. అది ఎంతకాలం ఉంటుందంటే 3 అటెంప్ట్స్ వరకు ఉంటుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ 39 వచ్చి ఫెయిల్ అయ్యారు, 60 వచ్చాయండి. ఈ పేపర్లు మీరు పాస్ అయినట్లు లెక్క. నెక్స్ట్ ఈ 2 పేపర్లు రాస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్ అండ్ నాట్ ఫర్ ఫౌండేషన్ అండి. ఇప్పుడు దీనికి వస్తున్నాను. సపోజ్ మీరు వచ్చేసి టోటల్ గా సపోజ్ 6 పేపర్స్ కాకుండా 3 పేపర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నామండి. సో 3 పేపర్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ప్రతి పేపర్లో 40 మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ అగ్రిగేట్ గా వచ్చేసి మనకి టోటల్ మార్క్స్ అంటే 300 మార్క్స్ లో వచ్చేసి 50% into 150 మార్క్స్ రావాలి. అంటే ప్రతి పేపర్లో 40 మెయింటైన్ చేస్తూ అగ్రిగేట్ గా మాత్రం 150 మార్క్స్ రావాలి. సేమ్ పొజిషన్ ఇక్కడ కూడా అంతే, ప్రతి పేపర్లో 40 మెయింటైన్ చేస్తూ అగ్రిగేట్ గా 50% మార్క్స్ రావాలి. నెక్స్ట్ ఒకవేళ 6 పేపర్స్ ఒకేసారి రాశారనుకోండి, ప్రతి పేపర్లో 40 మెయింటైన్ చేస్తూ అగ్రిగేట్ గా మాత్రం 300 మార్క్స్ రావాలి. ఓకే, సో ఏ పేపర్లో అయినా 60 కానీ 60 క్రాస్ అయి మీరు ఫెయిల్ అయితే అప్పుడు 60 క్రాస్ అయిన పేపర్ని మీరు రాయాల్సిన అవసరం లేదు అండి. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను ఒక్కదానికి. సో ఇక్కడ ఫస్ట్ పేపర్లో మనకు వచ్చి 60 మార్క్స్ వచ్చాయి అనుకున్నామండి. సెకండ్ లో వచ్చేసి 40 వచ్చాయి అనుకున్నాం. నెక్స్ట్ థర్డ్ లో 39 అనుకున్నామండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ 40 మెయింటైన్ చేయలేదు కాబట్టి మీరు ఇక్కడ ఫెయిల్ అయినట్టు. ఇప్పుడు 60 ఒక పేపర్లు వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ మీరు రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రిమైనింగ్ 2 పేపర్స్ మాత్రమే రాసుకోవాలండి. సో ఇది దేనికి అప్లై అవుతుందంటే సిఏ ఇంటర్ కి, నెక్స్ట్ సిఏ ఫైనల్ కి మాత్రమే అప్లై అవుతుంది. సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్కి వచ్చేసి ఇది అప్లై కాదు. ఓకే, సో ఇప్పుడు ఇలా చూసినట్టయితే సిఏ ఇస్ ద రియలీ టఫ్ అండి. ఎందుకు టఫ్ అయిందంటే ఇదే రీజన్ అండి. సిఏ ఫౌండేషన్ ఏమో ఒకేసారి పాస్ అయిపోవాలి, సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ వచ్చేసి ప్రతి పేపర్లో 40 మెయింటైన్ చేస్తూ అగ్రిగేట్ గా 50% రావాలి. సో అందరూ ఎక్కువ మంది స్టూడెంట్స్ కి ఇబ్బంది ఏంటంటే అగ్రిగేట్ గా ఎక్కువ ఫెయిల్ అవుతున్నారు. అంటే అగ్రిగేట్ మార్క్స్ రాకపోవడం వల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారండి. సో ఆ 60 మార్క్స్ వచ్చిన పేపర్ రాయాల్సిన అవసరం లేదని చెప్పాను. అది ఎంతవరకు ఉంటుందంటే నెక్స్ట్ 3 అటెంప్ట్స్ లో మిగిలిన ఫెయిల్ అయిన పేపర్స్ మీరు రాసి పాస్ అయ్యాల్సి ఉంటుంది. 3
అటెంప్ట్స్లో మీరు కానీ పాస్ కాకపోతే ఆల్రెడీ వచ్చిన ఎగ్జామ్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. అందువల్ల వచ్చేసి సో సిఏ ఈజ్ ద రియలీ టఫ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే సిఏ కొంచెం టఫ్ కోర్సే, అంత ఈజీ మాత్రం కాదండి. దిస్ ఈజ్ ద మై ఒపీనియన్. ఇక్కడ సిఏలో ప్రతి స్టేజీ కొంచెం కష్టంగానే ఉంటుంది. ఫౌండేషన్ జాగ్రత్తగా చదవాలి, సిఏ ఇంటర్ జాగ్రత్తగా చదవాలి, సిఏ ఫౌండేషన్ కూడా వచ్చేసి సిఏ ఫైనల్ కూడా వచ్చేసి మీరు జాగ్రత్తగా చదవాల్సి వస్తుంది. అన్ని స్టేజీల్లో జాగ్రత్తగా చదివితే సో హ్యాపీగా మీరు సిఏ పాస్ అయి బయటికి వెళ్ళిపోవచ్చు అండి. కాబట్టి ఇక్కడ సిఏ ఈజ్ రియలీ టఫ్. దీనికి యాజ్ పర్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ టఫ్ కోర్స్. నెక్స్ట్ అండ్ వై రీజన్ చెప్పాను. ఇక్కడ వచ్చేసి అగ్రిగేట్గా టోటల్ మార్క్స్ 50% రాకపోవడం వల్లే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. ఆ క్లాస్ ఒక్కటి తీసి పక్కన పడేస్తే అందరూ సిఏ పాస్ అయిపోతారు. నెక్స్ట్ ప్లస్ తర్వాత క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ ఒకసారి చూసినట్టయితే సో క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే కొంచెం కష్టంగానే చెప్పొచ్చు అండి. వచ్చేసి సో మీరు చేసే ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్కి వచ్చేసి మీరు ఒక సబ్జెక్ట్లో 100 ప్రాబ్లం చేస్తే 101 ప్రాబ్లం వస్తుందండి. 200 ప్రాబ్లం చేస్తుంటే 201 ఉంటుంది. అంటే వాడిచ్చే క్వశ్చన్ పేపర్ జనరల్గా ఏ బుక్లో నుంచి పడవండి. సో ఆ ప్రాబ్లంలో 1 or 2 పాయింట్స్ మనకు నాలెడ్జ్ ఉందా లేదా టెస్ట్ చేయడానికి కొన్ని స్పెషల్ పాయింట్స్ యాడ్ చేస్తాడు. అవి కానీ మనం హ్యాండిల్ చేయగలిగితే సో హ్యాపీగా సిఏ పాస్ అయిపోవచ్చు అండి. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. పాస్ మార్క్స్ అండ్ సిఏ ఈజ్ రియలీ టఫ్ అండ్ వై ప్లస్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ అండి. సో అందువల్ల ఈ ప్రొవిజన్ వల్ల సిఏ కొంచెం టఫ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఇయర్లో మనకు వచ్చేసి ఇంతకుముందు గతంలో ఇయర్లో 2 times ఎగ్జామ్ జరిగేది. ఇక్కడ ఎగ్జామ్ 3 times జరుగుతున్నాయి సంవత్సరానికి. ఫస్ట్ ఎగ్జామ్ మే ఆర్ జూన్లో జరుగుతుంది, సెకండ్ సెప్టెంబర్ జరుగుతుంది, తర్వాత డిసెంబర్ అండ్ జనవరిలో ఎగ్జామ్స్ జరుగుతాయండి. నెక్స్ట్ హౌ మెనీ సిఏస్, ఇంతవరకు సిఏ ఎంతమంది పాస్ అయ్యారంటే అరౌండ్ 4 lakhs మెంబర్స్ పాస్ అయ్యి ఉన్నారండి. ఈ 4 lakhsలో వచ్చేసి మనకి 1,60,000 అరౌండ్ అండి, ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, 1,60,000 వచ్చేసి ప్రొఫెషన్ అంటే ప్రాక్టీస్లో ఉన్నారు. నెక్స్ట్ 2,40,000 మెంబర్ స్టూడెంట్స్ వచ్చేసి అంటే పాస్ అయిన వాళ్ళు జాబ్లో ఉన్నారండి. సో ఈ రోజు వచ్చేసి జనరల్గా ప్రాక్టీస్ కంటే జాబ్ వైపే మనకు వచ్చేసి యువత మొగ్గు చూపుతుంది. సో దిస్ ఇస్ ద క్యాలిక్యులేషన్స్ అండి. సో టోటల్గా 4 lakhsలో 2,40,000 మెంబర్స్ జాబ్ చేస్తున్నారు, 1,60,000 వచ్చేసి ప్రాక్టీస్ చేస్తున్నారు. నెక్స్ట్ కెరియర్ ఆఫ్టర్ సిఏ అండి. సో సిఏ పాస్ అయిన తర్వాత మీ కెరియర్ ఎలా ఉంటుందంటే కెరియర్ మాత్రం చక్కగా ఉంటుందండి. మీరు జాబ్ రాదు అని భయపడాల్సిన అవసరం లేదు. సో మనం ఆర్టికల్ పీరియడ్లో మంచి నాలెడ్జ్ గెయిన్ చేశాం కాబట్టి మనం జాయిన్ అయ్యేటప్పుడే లోయర్ లెవెల్ మేనేజ్మెంట్లో మనకి జాబ్ చేయాల్సిన అవసరం రాదు. డైరెక్ట్ మీరు రిక్రూట్మెంటే మిడిల్ మేనేజ్మెంట్లో జరుగుతుంది. అంటే మీ పోస్టింగ్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఆర్ డిప్యూటీ మేనేజర్ ఆర్ మేనేజర్ సో కేటగిరీలో మీరు సెలెక్ట్ అవుతారు. తర్వాత గవర్నమెంట్ కంపెనీస్ కావాలంటే గవర్నమెంట్ కంపెనీస్లోకి వెళ్ళొచ్చు, ఎంఎన్సీస్లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ సెక్టర్లకు వెళ్ళాలన్నా కూడా మీరు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. సో ఏ బ్యాంక్స్లో అయినా కూడా మీకు జాబ్స్ వస్తాయండి. కాబట్టి జాబుల గురించి భయపడాల్సిన అవసరం లేదు అండి. నెక్స్ట్ తర్వాత సిఏ వర్సెస్ ఇంజనీరింగ్. సో సిఏ మంచిదా ఇంజనీరింగ్ మంచిదా అంటే మాత్రం ఈ రెండింటిని కంపేర్ చేయడం అంత కరెక్ట్ కాదండి. ఓకే, సో సిఏ వాల్యూ సిఏకి ఉంది, ఇంజనీరింగ్ వాల్యూ ఇంజనీరింగ్కి ఉంది. అయితే ఒక్క విషయం మాత్రం నేను చెప్పగలను. ఈ రోజు వచ్చేసి మనకి ఇండియాలో ప్రతి సంవత్సరం ఇంజనీర్స్ బయట కాలేజీల నుంచి బయటకు వస్తున్న వాళ్ళ సంఖ్య అరౌండ్ 15 lakhs ఉందండి. 15 లక్షల మంది ప్రతి సంవత్సరం ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. అయితే వాళ్ళ 20% మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, మిగిలిన 80% జాబ్స్ రావడం లేదు. అయితే సిఏలో మాత్రం ఈ ప్రాబ్లం లేదండి. సో ఎంతమంది పాస్ అయ్యి బయటకు వస్తున్నారు, అందరికీ జాబ్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంజనీరింగ్ అండ్ సిఏ. ఒకవేళ మీరు ఐఐటితో కంపేర్ చేసినట్టయితే యావరేజ్ శాలరీ దరిదాపుగా వచ్చేసి మనకి సిఏ కూడా ఐఐటికి సమానంగా ఉంది. యావరేజ్ శాలరీ వచ్చేసి మనకి 10 to 12 lakhs సిఏకి ఉంటే 12 to 15 lakhs వచ్చేసి ఐఐటికి ఉందండి వచ్చేసరికి. కానీ ఐఐటి వచ్చేసి రియలీ టఫ్ అని కూడా మనకు తెలుసు. అంటే వాళ్ళు కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాస్తే ఒక 17,000 సీట్లు అనుకుంటాను ఐఐటిలో ఉండేది. సో తర్వాత నిట్ కాలేజెస్ ఉన్నాయి, తర్వాత బిట్సాట్. సో ఈ మూటల్లో ఇంజనీరింగ్ చేస్తే కొంత వాల్యూ ఉంటుందండి డెఫినెట్గా. ఐఐటి హ్యాపీగా మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయిపోవచ్చు.
నిట్ కాలేజ్లో అయినా కూడా జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ బిట్ సెట్ సీట్ వచ్చినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఈ మూటిలో కాకుండా మిగతా ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేయడం కంటే సిఏ చేయడం బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. ఈ ఒపీనియన్ అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పేదంతా ఇది నా ఒపీనియన్ మాత్రమేనండి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఎంఈసి వర్సెస్ ఎంపీసీ అండి. ఈ రెండిటిల్లో సిఏ చేయడానికి ఏది మంచి గ్రూప్ అనుకుంటే రెండు మంచి గ్రూపులేనండి. అయితే ఎంఈసి ఎవరు జాయిన్ అవుతారు, ఎంపీసీ ఎవరు జాయిన్ అవుతారంటే ఎంఈసి ఆల్రెడీ 10th పాస్ అయిన తర్వాత సిఏనే చెయ్యాలి అని ఎయిమ్ ఉన్న వాళ్ళు ఎంఈసి తీసుకుంటారు. అప్పుడు ఎంఈసి ఓరియంటెడ్ కాలేజెస్ అంటే దట్ మీన్స్ సిఏ ఓరియంటెడ్ కాలేజ్లో వీళ్ళు జాయిన్ అవుతారండి. ఇంటర్తో పాటే వాళ్ళకి వచ్చేసి సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తారండి. అందువల్ల 6 months టైం వీళ్ళకి సేవ్ అవుతుందండి. నెక్స్ట్ ఎంపీసీ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ ఎంపీసీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు సిఏకి వస్తారు. అందుకని ఏళ్ళకి వచ్చేసి 4.5 years పడుతుందని ఇందాక చెప్పాను. ఈ రెండిటిలో ఏది మంచి గ్రూప్ అంటే రెండు మంచి గ్రూపులేనండి. ముందుగా ఐడియా ఉన్న వాళ్ళు ఎంఈసీ చేరతారు, తర్వాత ఐడియా ఉన్న వాళ్ళు వచ్చేసి ఎంపీసీ నుంచి సిఏకి వస్తారండి. రెండు గ్రూపులు వచ్చేసి మంచి గ్రూపులు ఉంటాయి. ఎంపీసీ స్టూడెంట్స్ వచ్చేసి హార్డ్ వర్కింగ్ నేచర్ కాబట్టి ఎంపీసీ స్టూడెంట్స్ పాస్ కావడం ఈజీ అవుతుంది. కాబట్టి నేను ఎంఈసీ చదవలేదు, ఎంపీసీ చదివాను కాబట్టి నేను సిఏ నాకు కష్టంగా ఉంటుంది అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. మీకు వండర్ఫుల్ సబ్జెక్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని ఒక పేపర్ ఉంటుందండి. ఇది ఎంపీసీ స్టూడెంట్కి వచ్చి చాలా ఈజీగా ఉంటుందండి. నా దరిదాపుకి వచ్చేసి 100 to 100 స్కోర్ చేయొచ్చు. మిగతా వాటిలో మినిమం 40 మెయింటైన్ చేసినా కూడా మీరు పాస్ అయిపోతారండి. కాబట్టి ఎంపీసీ స్టూడెంట్స్ హ్యాపీగా మీరు వచ్చేసి సిఏకి జాయిన్ కావచ్చు అండి. ఇక్కడేం భయపడాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ శాలరీస్. శాలరీస్ ఎలా ఉంటాయి ఇప్పుడే చెప్తున్నానండి. మినిమం శాలరీ పర్ యానం ప్యాకేజ్ 10 to 12 lakhs ఉంటాయండి. 10 to 12 lakhs, మ్యాక్సిమం వచ్చేసి 25 to 30 lakhs కూడా ఉంటాయండి. అయితే ఐఐటి విషయంలోకి వచ్చేసి మాత్రం కొంతమంది స్టూడెంట్స్ క్రోర్స్లో ఉంటుంది. అలాంటి క్రోర్స్ శాలరీస్ సిఏలో లేవండి. ఓకే, నెక్స్ట్ అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సిఏకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇప్పుడు మాట్లాడతానండి. సిఏకి ఎంత ఖర్చు అవుతుందంటే ఓవరాల్గా ఫిగర్ ఇక్కడ వేసి పెట్టాను, అరౌండ్ 4 lakhs అండి. ఎగ్జాక్ట్ ఫిగర్ కాకపోవచ్చు అండి, ఇది కొంచెం అటు ఇట్లో ఉంటుంది. 4 lakhs ఖర్చు అవుతుంది. ఈ 4 lakhsలో ఎవరికి ఎంతెంత పే చేయాలి ఒక్కసారి చూడండి. మీరు సిఏ ఫౌండేషన్ అంటే సిఏ జాయిన్ కావడానికి ఫస్ట్ స్టేజ్ ఫౌండేషన్కి మీరు 9,000 సిఏ ఇన్స్టిట్యూట్కి ఫీజు పే చేయాల్సి వస్తుంది. తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యేందుకు మళ్ళీ సిఏ ఇన్స్టిట్యూట్కి వచ్చేసి 18,000 పే చేయాల్సి వస్తుంది. తర్వాత సిఏ ఫైనల్కి వచ్చేసి 22,000 పే చేయాల్సి వస్తుందండి. ఇది సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ అండి. ప్లస్ ఇక్కడ 13,500 ఉంది, ఇక్కడ 14,500 అంటే ఇక్కడ సిఏ ఇంటర్ చేస్తున్నప్పుడు ఐటీ అండ్ ఎస్ఎస్ చెప్పాను మీకు, సాఫ్ట్ స్కిల్స్. ఇది ఒక 15 days, ఇది ఒక 15 days. దీనికి గాను ఈ 15 daysకి 6,500 ఛార్జ్ చేస్తారు. దీనికి 7,000, టోటల్గా 13,500 అండి. సేమ్ ఇక్కడ కూడా ఆర్టికల్ పీరియడ్లో మీరు వచ్చేసి సేమ్ పొజిషన్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎస్ఎస్, దీనికి 15 days, దీనికి 15 days. అందుకు గాను 7,500, 7,000 ఛార్జ్ చేస్తారు. టోటల్గా 14,500 అంటే ఈక్వల్ టు టోటల్ 77,000 రూపాయలు అండి. ఈ 77,000 రూపాయలు సిఏ ఇన్స్టిట్యూట్కి మీరు పే చేయాల్సి వస్తుంది అండి. నెక్స్ట్ కోచింగ్కి వస్తానండి. మన ఇక్కడ సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ అండి, మూటికి మన కోచింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ కోచింగ్ ఫీజు ఒక్కసారి నేను చెప్తున్నాను. ఫౌండేషన్కి, ఇంటర్కి అరౌండ్ 1 lakh ఛార్జ్ చేస్తారు. ఎగ్జాక్ట్ అమౌంట్ కాదండి, ఇది వచ్చేసి 1 lakh. ఒక్కో కాలేజ్ వచ్చేసి ఒక్కో విధంగా ఛార్జ్ చేస్తుంది. సిఏ ఫైనల్కి వచ్చేసి 80,000 అండి. అప్పుడు మొత్తం కలిపి అంటే సిఏ ఇన్స్టిట్యూట్ పే చేసిన ఫీజు ప్లస్ కోచింగ్ మొత్తం కలిపి వచ్చేసి 2,57,000 వస్తుందండి. 2,57,000 ఇది టోటల్గా మీరు సిఏకి పెట్టే ఖర్చు అండి. అయితే ఈ 2,57,000 కంటే చాలా ఎక్కువ అమౌంట్ మీకు వచ్చేసి ట్రైనింగ్ పీరియడ్ అంటే ఆర్టికల్ పీరియడ్లో మీకు వస్తుందండి. అంటే సిఏ విషయంలో ఖర్చు వచ్చేసి మనకి నిల్గా నేను చెప్తానండి. నిల్, అసలు ₹1 మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఖర్చు పెడతారు, ఆ ఖర్చు పెట్టిన మొత్తం హ్యాపీగా ఆర్టికల్ పీరియడ్లో మంచి ప్రొఫెషనల్ నాలెడ్జ్తో పాటు స్టైఫండ్ ఇస్తారు. కాబట్టి మీకు పే చేసే అమౌంట్ ఇప్పుడే చెప్పాను, టోటల్ అమౌంట్ వచ్చేసి 2,57,000 కంటే కూడా చాలా ఎక్కువ మీకు వచ్చేసి ఇక్కడ ఆర్టికల్ పీరియడ్లో మీకు శాలరీగా అంటే స్టైఫండ్ రూపాయలు మీకు రాబోతుందండి. ఒకవేళ వచ్చేసి మనకి హాస్టల్, కొంతమంది హాస్టల్లో జాయిన్ అవుతారండి వేరే ప్రాంతం వాళ్ళు. హాస్టల్ మా పే చేయాల్సిన అమౌంట్ 2 years ఉండాల్సి వస్తుంది హాస్టల్లో. ఆ 2 years గాను 1,44,000.
అంటే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మీరు ఖర్చు పెట్టుకోవాలి. టోటల్ వచ్చేసి అరౌండ్ వచ్చేసి 4 lakhs ఖర్చు అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి. సిఏ ఇన్స్టిట్యూట్కి 77,000, బయట కోచింగ్ తీసుకున్నందుకు సిఏ ఇంటర్, సిఏ ఫౌండేషన్, సిఏ ఫైనల్ కలిపి వచ్చేసి 1,80,000, టోటల్ 2,57,000, ప్లస్ మీరు హాస్టల్లో ఉండి చదివే పని అయితే 1,44,000, టోటల్కి వచ్చేసి 4 lakhs మీకు ఖర్చు అవుతుంది. దాదాపు ఈ 4 lakhs మీకు ట్రైనింగ్ పీరియడ్లో చక్కగా మీరు కానీ చదువుకొని పాస్ అవుతున్నట్టయితే ఫస్ట్ అటెంప్ట్లో ఇక్కడే మీకు 4 lakhs రూపీస్ వచ్చేస్తాయండి. కాబట్టి ఫైనల్గా ఖర్చు విషయంలో సిఏకి వచ్చేసి నిల్ అని నేను చెప్పగలను. మీరు ఖర్చు పెడతారు, ఆ ఖర్చు పెడితే మొత్తం హ్యాపీగా స్టైపెండ్ రూపాయన మీకు వస్తుంది. అయితే ఈ స్టైపెండ్ రావాలంటే ఫస్ట్ మీరు మంచి సిటీని సెలెక్ట్ చేసుకోండి. చిన్న చిన్న సిటీలో మీరు వచ్చేసి ఆర్టికల్ పీరియడ్ తీసుకోవద్దు. మినిమం చెప్పాను హైదరాబాద్, ఎక్కడికి వెళ్ళలేమనుకుంటే హైదరాబాద్ వెళ్ళండి. సో ఇది ఓవరాల్ స్ట్రక్చర్ రిగార్డింగ్ సిఏ అండి. ఓకే, సో మీరు వచ్చేసి సిఏ వచ్చేసి చక్కగా చదువుకుంటే, అంటే చెప్పాను ప్రతి స్టేజ్లో సిఏ ఫౌండేషన్ కానీ, సిఏ ఇంటర్ కానీ, సిఏ ఫైనల్ 3 స్టేజ్ల్లో చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి. చదువుకుంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మనం పాస్ అయిపోతాం. సో స్టార్టింగ్ శాలరీ మీకు వచ్చేసి 10 to 12 lakhs అండి. 2 or 3 years ఎక్స్పీరియన్స్లో 25 lakhs తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇది ఓకేనండి. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే సో లూకాస్ కామర్స్ అకాడమీ సెల్ నంబర్ 7381776682కి మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఒకవేళ మీరు మెయిల్ ద్వారా సంప్రదించాలంటే lucascommerceacademy@gmail.com. ఓకే డియర్ స్టూడెంట్స్, లూకాస్ కామర్స్ అకాడమీ మన అందరిది. సో మన ఛానల్ గురించి అందరికి ఇంటిమేట్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి CMA గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.